కొత్త కొత్త కంపెనీలు కూడా పుట్టుకొచ్చాయి అధ్యక్ష. ఆదాన్ అని ఇలా కొన్ని సంస్థలు కూడా కొన్ని పుట్టుకొచ్చి మరి వాటి ద్వారా నాసి రకమైనటువంటి మద్యాన్ని పెట్టడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది. ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చింది అధ్యక్ష. ఒక్కసారిగా 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. అప్పటి వరకు ఉన్నటువంటి ధరల్ని 150% పెంచడం వల్ల ప్రజలు ఆ మద్యం కొనుక్కొని తాగలేక, ఈ నాసిరకం మద్యం తాగలేక బోర్డర్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 60% ఇప్పుడు మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్డీపీఎల్ మనం కంట్రోల్ చేసిన తర్వాత 60% వృద్ధి వచ్చింది అధ్యక్ష. ఏదైతే మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికి కూడా ఇవాళ ఆ రకంగా గత ప్రభుత్వంలో వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుని దోచుకుని మరి ఈ నిన్ననే మరి గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే వ్యక్తి మరి నిన్న ఇచ్చారు అధ్యక్ష. పేపర్లో కూడా చూడడం జరిగింది అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళు వసూలు చేశారు, ఎంతెంత వసూలు చేశారు, కేసుకి ఇంత అని చెప్పి వసూలు చేసి దాన్ని మొత్తం కూడా మరి వాళ్ళ బాస్కి అందజేశారని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏవన్గా ఉంటే ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారంటే ఆ రోజు మేము వైట్ పేపర్ లో ఇచ్చాం అధ్యక్ష. మేము 3,300 కోట్ల దగ్గర ఈ మధ్య స్కామ్ ద్వారా ఏదైతే జరిగినాయో వాళ్ళు తీసుకున్నటువంటి కేసు కింద దాంట్లో జరిగిందని చెప్పాం. అదే నిన్న ఆయన చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అంటే మేము ఎంత బాధ్యతగా ఉన్నామనే దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష.